अद्य ब्रह्मणः श्री श्वेतवराह कल्पे कलियुगे भरतखण्डे लक्ष्मणादिव्यप्रदेशे अस्मिन् श्री हरिहरपुत्र अय्यप्प स्वामी देवता परिवार देवता देवालय मध्यप्रदेशे यागमण्डपे उत्सवमण्डपे वार्षिकोत्सव ब्रह्मोत्सव पुष्कर कुम्भाभिषेक महोत्सव मण्डप हरिहर गुरुजनक वर्तमान व्यवहारिक चान्द्रमाणेन षष्ठे सहस्राणां मध्ये शेषतः श्रोत्रोद्भवस्य अशोक कुमार नाम सोमलिंगम नाम कृष्णయ్య नाम दीपिका नाम बिंदु साई नाम साई नाम ईश्वर साई नाम सहकुटुंबा शांति विनायकाय मंगलम आनंद पूर्णिराजं समर्पयामि नीराजनं समृद्धाग्ने समर्पयामि नमस्करोमि अंदर हारतिनि मूడు మార్లు కళ్ళగద్దుకోండి స్వామి కర్పూర హారతి పరిమళ శోభిత ప్రియనే దివ్య జ్యోతి స్వరూపనే అగ్నిమూల మహాగణపతి భగవానే హారతి కళ్ళగద్దుకోండి మళ్ళీ ఒక్కసారి గణపతిని ప్రార్థన చేసుకోండి ఆ గణపతి అన్ని విషయాల్లో మీకు ముందుండి వెనకాల ఎంతమంది మీద పోతాం మనకి ఏదైనా గొడవ అయింది అనుకోండి ఒక ధైర్యంగా గట్టి వాడు వచ్చాడు పదరా మా అన్నున్నాడు పదా అంటాం కదా అలాగా కొండంత అండ ఆయన ఏది మొదలు పెట్టాడు మీరు చూడండి శుభకార్యము అశుభము తద్దినం మొదలు పెట్టినా పెళ్లి మొదలు పెట్టిన గణపతి పూజతో మొదలవుతుంది అది కూడా పితృదేవతలేనండి ఇక్కడ అనొద్దా అట్లా అనకండి అదేం తప్పు లేదండి పితృదేవతలని తల్లిదండ్రులు ఎన్నిసార్లు తల్లి సాధన లేనివాడు తర్వాత దైవం ప్రత్యక్షంగా ఈ నలుగురిని ఎప్పుడు మరవద్దు ఏ క్షణం తెల్లవారాన్ని ఎవరిని తెలుసుకోవాలి నలుగురినే రామస్వామీయులు ఎవరిని చూడాలి అంటారు కదమ్మా ఏదైనా చెడు జరిగితే ఊళ్ళలో అంటుంటారు గురుమోహన్ చూసినావా గురుమోహన్ చూసాను గురువు గారు ఎప్పటి మొహం చూడక్కర్లా రెండు చేతుల్ని చూడమంటుంది వేదం కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మూమేలు గోవింద ప్రభాతే కర దర్శనం ఇది పిల్లలకి నేర్పండి ఎంత చిన్నది దానివల్ల సంస్కృత పదాలని నోటి వెంట అంటాడు వాడు అన్నం వాళ్ళ ఎఫ్బిఎస్ అకౌంట్ రాదు మీ వాళ్ళకి తెలుసు కదా ఎస్ అంటే షుగర్ బి అంటే బీపీ హెచ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్
ప్రతి వాడికి వస్తుందండి షూరిటీ అక్కడ అందుకని ఎస్బీహెచ్ అనే బ్యాంకే తీసేసారు. మీ దగ్గర ఉంది కదా, మా దగ్గర పెట్టారు. ఎస్బీఐ ఉందండి, ఎస్బీహెచ్ లేదు ఇప్పుడు. అవునా కదా?
నమో నమామి శరణమయ్యప్ప సదా స్మరామి శబరిమలై. నీళ్లు తీసుకోండి. పాప్మానం చెయ్యి. ఋత్విక్కులు నీళ్ల కలశము. ఓం గో మహాలక్ష్మి నమః. పసుపు రాయండి తోక పైన. ఓం శ్రీ మహాలక్ష్మి స్వరూప గోలక్ష్మీదేవి నమః. గోమాత్రే నమః. లమృతత్వాత్మే గంధం పరికల్పయామి. ఇప్పుడు ముందుకెళ్ళి ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టచ్చు. ఎదురుకెళ్ళండి, ఎదురుకెళ్ళండి. దండ తీసుకొని వెళ్ళండి. కొంచెం దూరం నుంచి అయ్యా మీరు కూడా వెళ్ళండి. ఎప్పుడు పూజ చేసినా గోవుకి తోక భాగంలో మొదట పూజ చేయాలమ్మా. ఆవు మొహానికి చేయొద్దు దయచేసి. అందరూ చెప్పండి నమస్కారం చేసి. ఓం కామధేను సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే గవా. అమ్మ వద్దమ్మా. గవాం అంగేషు. మా పూజ అయినాక ముట్టుకోకుండా దూరం నుంచి తిరగమని చెప్పిన నేను. అదే పని చేయండి. గవా భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివమతః
శాంతిం ప్రయచ్చమే గోమాత్రే నమః. వెనక్కి జరిగి అక్కడే వంగి భూమిని ముట్టుకొని దండం పెట్టండి గోమాతకి దూరం నుంచి. ఎన్ను మీద అండి, ఎన్ను మీద అది కాళ్ళ దగ్గర అయ్యా. నైవేద్యం గోమాత్రే నమః. పాదయో పాతిమస్తే గృహే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం కొబ్బరికాయ స్నానం సమర్పయామి. దూరం నుంచి యాపలా పుష్పాయాశ్చ పుష్పిని అగరబత్తిని వెలిగించి పెట్టుకోవాలి. యాశ్చ పుష్పినే బృహద్ ప్రసూదాస్థానం. అయ్యా గోమాతాకి. గోమాత సంతృప్తిగా ఉంది, మనమైతే చికాకు పెట్టద్దు. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. గోమాత్రే నమః. ఐం హ్రీం దేవం దేవం మహాంతం దేవం పూజయామి. 2 గింజలు అందరికి ఇవ్వు, నలుగురికి ఇవ్వు. గోమాత్రే. దూరం నుంచి పాటలు పెట్టుకుందాం. ఒక్క 2 అమ్మ. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. పెట్టేసినాం కదా నైవేద్యం. కదా నైవేద్యం ఆల్రెడీ పెట్టాం. దేవానాం ధూపోయం. దూరం నుంచి అమ్మా, వద్దు తగలద్దు. మీరు అన్నం తింటుంటే మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే ఊరుకుంటారా? ఎలాగమ్మా తెలిసి కూడా చేస్తారు ఎందుకలా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. నమః. నిత్య శ్రీమంగళాని భవంతో. నీళ్లు తిప్పండి. నీరాజనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. గోమాతాకి. సమస్త దేవతా స్వరూప గోమాతాకి. పాలకడలిలో నలుగురు 5గురు. పాపోహం పాపకర్మ అహం పాపాత్మ పాప సందోహ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణాత్మస్మాత్ కారుణ్యం. దగ్గరికి పోతున్నారు, దయచేసి ముట్టుకోవద్దు. ముట్టుకుంటే ఏం లేదు. ఎవరిని ఎవరు ముట్టుకోవద్దు కూడా. మనుషులను కూడా ముట్టుకోవాలని చూడద్దు. తగలకుండా వరకు చాలా దూరం రూపం మన గోమాత ఇంటిట నివసించాలి. క్షీర సముద్రము పొంగిపోయేలా అమృతపానం చేయాలి. సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం స్వాహా. సుబ్రహ్మణ్యాయ నమః. మళ్ళీ పెట్టండి. శిరమధ్యాద్విరవదాయ అభిగార్య అభిప్రత్యవిగారయతే. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకేన పృథివీమనో సర్పేభ్యో స్వాహా. మధ్యే సర్పరాజాయ నాగదేవతాయ నమః. శృత్యవస్తీర్య శిరమధ్యాద్విరవదాయ అభిగార్య అభిప్రత్యవిగారయతే. ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజవాహనాయ శ్రీమహాశాస్త్రే నమః స్వాహా. కృత్యమస్తీర్యం కృష్ణం ధనుభయం సమాగ్రో అస్మభ్యో దత్తామనశ్చ మన్యః. వాయుపుత్రాయ ధీమహి ఆంజనేయాయ ఇదన్నమః. శృత్యవస్తీర్య శిరమధ్యాద్విరవదాయ అభిగార్య అభిప్రత్యవిగారయతే. ఓం భాస్కరాయ విద్మహే మహద్వికరాయ ధీమహి నవగ్రహ దేవతాయ నమః. శృత్యవస్తీర్య శిరమధ్యాద్విరవదాయ ఓం శ్రీం దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః. దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్మధన్య సర్వోపకారకరణాయ సుధార్మచిత్తా స్వాహా. మాలికా పురుత్తమదేవులకు మంజుమానాయ నమః. కృత్యవస్తీర్య శిరమధ్యాద్విరవదాయ అభిగార్య బ్రహ్మదేవానాం పృథవేష్కవేనాం సర్వప్రాణామహిషో మృగేణాం
బ్రహ్మౌతేర్హుత్వా యథా జ్ఞానతః జై బలో యజ్ఞ భగవానికి. మొదటి హోమం జరుగుతుంది. ఎల్లుండి అయ్యేసరికల్లా 5 హోమాలు అవుతాయమ్మా. 5 అనేసరికల్లా మీకు తెలుసు పంచ ప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానము అని. ప్రాణ ప్రతిష్ఠ అంటే అదేనండి. ఇప్పుడు ఒక ప్రాణశక్తిని దారపోస్తారు, సాయంకాలం ఇంకో ప్రాణశక్తిని, రేపు ఉదయం ఇంకోటి, రేపు సాయంకాలం మరొకటి, ఎల్లుండి హోమం చేసి మహాపూర్ణావతి 5 మార్లు జరుగుతాయి. రేపటి అవకాశం అందరికీ ఉంది. రేపు సాయంకాలం కుంకుమార్చనలు ఉన్నాయి. ఈరోజు సాయంకాలం కూడా అందరూ పాల్గొనండి. ఇది మీకు, మీ పిల్లలకి, మీ పిల్లల వరకు ఉపయోగపడే పూజలు సాయంకాలం ఉన్నాయి. అక్షర దోషం ఎందుకంటే తెలుగు ప్రింట్ కష్టం అవుతుంది, అయినా సరే ఇబ్బంది లేదు. దాంట్లో నాగదోషాలు, సర్పదోషాలు తొలగడానికి, విద్యాగణపతి మంచి విద్యలు మీ పిల్లలకి రావడానికి, ఉద్యోగం రావడానికి, జీవితంలో వ్యాపారం పూజలన్నీ సాయంత్రం జరుగుతాయి. స్వామివారి గరికార్చన, గణపతికి, సుబ్రహ్మణ్య స్వామివారికి, నాగదేవతలకు పుష్పార్చనలు ఉంటాయి. సాయంకాల హోమాలు ఉంటాయి. అందరూ పాల్గొనవలసింది. రేపు ఉదయం చండీ హోమంలో ఆ హోమం నిర్వహించి కూర్చునేటువంటి గంటల కల్లా ఖచ్చితంగా వచ్చి కూర్చోండి. ఒక్క జంట ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేసేస్తాం. అలాగే సాధ్యమైనంత వరకు రెడ్ కలర్ని ప్రిఫర్ చేయండి. అందరికి ఇచ్చేసారు. అబ్బో, అందుకనే చెప్పాను, ఎవరి కొండ ఎప్పుడు కూడా దేవతల కొండ, వాళ్ళు ముందే ఉంటారు. ఈశ్వరుడికి అంశగా ఆ దేవతా స్వరూపం, శక్తి స్వరూపమై వచ్చింది. ఆ శక్తిని మనం ఆరాధించే భాగ్యం మనకు కలిగింది. కలియుగంలో ఆ అయ్యప్పను ఆరాధించడమే గొప్ప విశేషం అని చాలా ఋగ్వేదంలో కానీ చాలా చోట్ల శాస్త్ర మంత్రాల్లో చెప్పారు. ఆ మంత్ర విధానంలో అర్థం అదే. అయ్యప్ప స్వామి హోమం అప్పుడు ఆయన విధానం చెప్తారు. ఇప్పుడు హోమం ప్రారంభం అవుతుంది. ముందుగా గణపతికి సంబంధించిన హోమం, మన ఆలయంలో గణపతి ప్రతిష్ఠ కూడా జరిగి ఉంది. గణపతి హోమంలో భాగంగా గణపతి స్థితిని ఇప్పుడంతా తెలుసుకున్నాం. రెండవ స్వరూపం లక్ష్మీ గణపతి హోమం ఇప్పుడు జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతి హోమం మీ అందరికీ తెలుసు. లక్ష్మి అంటే ఏంటో తెలుసు మీకు, నేను చెప్పక్కర్లా. చాలా చోట్ల మీరు చూసుంటారు, కొత్తగా వ్యాపారం పూజ చేసినప్పుడు, దీపావళి అప్పుడు ఒక నోటు బుక్, రిజిస్టర్ బుక్ తెస్తారు. గురువుగారు దీన్ని ప్రారంభంగా మీరు ఏమన్నా రాయండి అంటారు. ఏ బ్రాహ్మణైనా ఎవరైనా ఏం చేస్తారు తెలుసా పెద్దవాళ్ళు? శుభం లాభం రాస్తారా? అంతేనా? ఇంటికి కానీ గృహప్రవేశం అప్పుడు కానీ. మార్వాడి వాళ్ళైతే శుభ్ లాభం
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే వశమానాయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయై నమః నమస్తే. అభిషేక మహోత్సవ ఆఖ్యే శుభకర్మణి బ్రహ్మాణం ఆచార్యం త్వాం అహం వృణే కృతోస్మి కరిష్యామి యథాజ్ఞానతః ఉపబ్రహ్మాణం ఆచార్యం త్వాం అహం వృణే కృతోస్మి కరిష్యామి యథాజ్ఞానతః. చెప్పండి. బ్రాహ్మణాయ ఋత్విజం త్వాం అహం వృణే కృతోస్మి కరిష్యామి యథాజ్ఞానతః. చూస్తాం. సీతమ్మ వారు కూడా ఫస్ట్ వరిస్తుంది, తర్వాత అబ్బాయి వేస్తారు. అది జరుగుతుంది ఇప్పుడు. చెప్పండి. బ్రాహ్మణాయ యాగ సహాయార్థం ఋత్విజం త్వాం అహం వృణే కృతోస్మి కరిష్యామి. చెప్పండి. బ్రాహ్మణాయ ఋత్విజం త్వాం అహం వృణే. నాయన గోవర్ధనాచార్యులు గాయ ఋత్విజం అర్చక సహిత, దీంట్లో కూడా ఆయన ప్రవేశం ఉన్నాడు. దీని దక్షిణ కూడా వేరే ఇవ్వాలి మనం. ఎందుకంటే ముందు రోజే చెప్పుకున్నాను నువ్వు ఉండాలి నాతో అని. త్వాం అహం వృణే. అందరూ అయ్యారన్నా ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా అయ్యప్ప స్వామి ఉత్సవాలకి అమ్మవారు తరలి వచ్చింది బంధువుగా. ఆ శక్తి స్వరూపమే వాసవి మాత వచ్చినట్టుగా భావిస్తున్నాం. యోమైతాం బ్రహ్మణోమేదామృతస్మై బ్రహ్మజ బ్రహ్మాత ఆయుకీర్తిం ప్రజాంగదు వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చేస్తున్నాం. ఇటు తిరగండి, ఏం కాదు. అమ్మ అందరం కూడా పెళ్లికి మళ్ళీ ఆ రోజుల్లోనే వెళ్ళినట్టు. ఎన్నో పెళ్లి రోజులు పేరుతో చెప్పట్లా. అప్పుడు 24 ఏళ్ళ ఇది, ఇక్కడ కూడా 24 ఏళ్ళేనమ్మా. అంటే అయ్యప్ప స్వామి ప్రతిష్టప్పుడు వెళ్ళి. అందుకే అడిగాను నేను. అప్పుడు భయంగానో పెద్దగానో వీళ్ళందరం పిల్లలమే, భయం ఏం లేదు, కొత్తను ఏం లేదు కదా. ఇప్పుడు హాయిగా వెయ్యాలి. మీరు అందరం గట్టిగా కరతాళాలు, మంగళ వాయిద్యం. ఓం లోకాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి అశ్వాయ అశ్వాయ తిష్టతి దేవాలయం తరపున స్వామివారి శేషవస్త్రాన్ని దంపతులకు బ్రహ్మ వేసినట్టుగా ఇది కలిపి ముడి వేసినట్టుగా మన గురుస్వామి తరపున వారికి సత్కారం చేస్తారు. గట్టిగా
ఇట్లండి సార్. అర్చత ప్రియ మేధాతి వర్చత. అయ్యా మీరు కూడా ప్రేమతో బొట్టు పెట్టండి. సౌభాగ్యమస్యాధాస్తాం విపరేతన. అమ్మ ఇది మీరు పట్టుకోండి. అయ్యా మీరు పట్టుకోండి. అమ్మ మీరు ముందు వేయాలమ్మా. వరమాల భరించాలి మీరు. అయ్యా అందరూ గట్టిగా గట్టి మేళం. అయ్యప్ప స్వామి దేవాలయం తరపున మనందరం తరపున గురుస్వామి వారు వాళ్ళ బ్రహ్మముడి వేసినట్టుగా దేవుడి యొక్క శేష వస్త్రాన్ని శాలువాని వాళ్ళకి సత్కారంగా వేస్తున్నారు. వారికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరం కూడా తెలిపి ఆనందాన్ని తెలియజేద్దాం. ఇంత గొప్ప జరగడం అనేది పూర్వజన్మ సుకృతం. వెనకాల 33 కోట్ల దేవతలు పైన స్వామి మీ ఇష్టం, మీ మేలు కోరే మేము అంటాం. ఇది భాగ్యం. మీరు పెట్టి పుట్టారు అదృష్టానికి. ఇద్దరు దంపతులు ఆశీర్వచనాన్ని తెలుపుతుంది. అమ్మ ఇక్కడ కూడా 24 గట్టిగా చెప్పట్లు. 24 మళ్ళీ 12 ఏళ్ళకు కూడా గుర్తు పెట్టుకొని కూడా మళ్ళీ చేయిస్తాం. అయితే మాకు గుర్తుండాలి కానీ అంతే కదా, కరెక్ట్ టైంకి మళ్ళీ వస్తుంది. సరే సార్, శుభం భూయ. అమ్మ పునః వస్త్ర సమర్పణ జరుగుతుంది. ఓం వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ. శిఖరానా విష్ణుమూర్తి పక్కన నిలిచావమ్మా. నిజమై